కర్తవ్యం నాటిక రచన దర్శకత్వం నిర్వహణ శ్రీ శ్రీకాంత్ కర్తవ్యం నాటిక ఇలా జీవితంలో లెక్క తప్పారనుకోలేదు పైగా ఇద్దరు మా పెద్దమ్మాయి పెళ్లి చేస్తారా మీ అబ్బాయి అది కూడా మరి మీ వాడు చేసిన పని ఏదో కొనసాగం నోట్ పడలేదు అమ్మాయి పెళ్లి మాత్రం చేశారు ఏదో పొరపాటు నా కన్నపాటాన్ని అన్ని వస్తువులు వస్తామండి మాది వచ్చినండి నేను ఇప్పుడు ఎటువంటి మనకు ఈ ఊరు వచ్చినప్పుడు పెద్ద భూమి కూడా లేదు అలాంటిది పార్టీకి విధేయులుగా ఉంటూ ఎమ్మెల్యే రేపా కాబోయే మంత్రి కూడా అయినా వాటికి భూమి అమ్మాయితో సంబంధం చూపించారండి మీకు తెలుసు అలాగయ్యా అందరికీ ఎంత చిక్కు లేకుండా చెప్తున్నారండి మీరు ఏం చెప్పండి అబ్బాయి ఎక్కడికైనా ముగిసిందంటే పెళ్లి చేస్తున్నాడన్నా ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు పంతులు జీవితంతో ఆడుకుంటున్నారండి ఉప్పుగా వెళ్ళారా నా కరెక్ట్ కాదా అయ్యండి ఇక కప్పించాను మళ్ళీ జరిగినట్ట చూడు నేను అక్కడ వాటి కట్టి అతని కోసం ప్రాణాలు ఇస్తా అవసరమైతే ప్రాణాలు తీస్తా అంతేగా నేను చెప్పేది ఆటాటం చేస్తున్నా ఈ సమాజంలో మన గౌరవం తగ్గాలంటే తప్పదు అక్కడ వాడేసుకుంటాడు తప్పండి అదే ఆ తప్పని ఎవరు చేశారంటున్నారు ఏ తప్పు సార్ అదే ముందు నువ్వా నేను చూసుకోలేదు అంటే నేను కళకి ఏమన్నా కాలేజీకి వెళ్ళి అమ్మ ఇలాగలో ఆఫీస్ నుంచి వచ్చి ఆంటీ ఇలాగా కనపడుతున్నానా ఈ చేతులు బుజ్జిపాక షిని కళ్ళు బుజ్జి బుజ్జి ప్రజారెడ్డి అప్పుడే తీసుకెళ్ళిపోతున్నాం ఒక్కుంది సార్ దేవుడి దగ్గరికి అంటే దైవ ప్రసాదం అన్నమాట ఓకే తెలంగాణ నీతి హ్యాపీ
ఎవరిని చూసి ఎవరు చూస్తున్నావు ఈయన చూసి నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్నామండి నిన్ను చూసి నిన్నే అంటున్నారు కానీ ఆ బుద్ధిపాత్ర వచ్చేదా మీరు నిన్న అంటున్నారు మొన్న అంటున్నారు నేను మాత్రం ఇప్పుడు చూస్తున్నాను అంటే అంటే చర్చలు వేస్తున్నావా మిస్టర్ నీకు గౌరవం ఏంటని వస్తుంది వాళ్ళ కోసం మరి ఇట్లా పోతే ఏమవుతుంది మహాప్రభు మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి సార్ ఇలా అయితే పిలవనండి మరి ఇట్లా పోతే ఏమవుతుంది చచ్చిపోతున్నాను హాస్పిటల్ వచ్చింది సార్ మరి ఏం వరం వచ్చిందో సార్ వెరీ గుడ్ మరి ఇన్ని ఎలా విషయాలు బాగా గుర్తెచ్చుకున్నాడు నన్ను మర్చిపోయావా చిన్న గుర్తున్నావు మీరు అక్కడ ఇందాక నీ చేతిలో బుజ్జి బుజ్జి పెదాలు పట్టి గుర్తెక్కడో చేస్తామా ఒడి గుర్తు పాత గుర్తు విన్నాను కానీ ఈ పచ్చి గుర్తు నాకు తెలియదే ఎప్పటికీ కన్నా దేవుడా నీకు బాగా ఏర్పడి చూసిందా నాకు ఏ సంబంధం లేదు సార్ నేను డ్యూటీ పోతున్నాను సార్ ఈ తాగుతున్నాను నాకు అంతర్గతం తీసుకొస్తా డిపార్ట్మెంట్ ఉండాలి సార్ సార్ ఎందుకంటే అమ్మాయికి కొత్తగా ఏం చేయడం లక్ష పోతేయడం మాట ఇచ్చే సెటిల్మెంట్ చేయడం పోతే అని మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ సార్ నేను చాలా సిన్సియర్ సార్ కోర్టులో మీ వాళ్ళకి సంసారం ఉన్నాను సార్ న్యాయాన్ని కాపాడటానికి మీరు చాలా కష్టపడతారు సార్ సార్ ఉండండి ఈ శాతం నిజం ఏం ఎక్కడ పనిచేస్తున్నావు ఏ పని పని తిరుగుతున్నాను మరి ఇదాకా డ్యూటీ చెప్తాను చెక్క ఏదైనా డ్యూటీ వస్తుందేమో ఎందుకు క్లియర్గా ఉందా ఎందుకు తీస్తారా త్వరగా నిజం చెప్పే ఈ పసిపాపను ఎక్కడ తీసుకొచ్చారు చెప్పు చెప్పారా ఈ పసిపిట్టను ఎక్కడ తీసుకొచ్చావు ఈ తాగుతున్నా లేకపోతే ఎవరితో ఖర్చు చేయించుకొని చేయించుకుంటే మనసు లేక తీసుకుని వీలు కాక అవి ఉంటుంది సార్ ఏం చెప్పండి తీసుకోండి
నేను మా ఫ్రెండ్స్ బాగా డిస్కస్ చేసుకుని మనసు పాడైపోయి కొంచెం పరిగెత్తి మంచి మందు పడితే ఈ జగవ దగ్గర మొత్తం మొత్తం ఇంకిపోయి సార్ అందుకే నాకు 2,000 రూపాయలు ఇచ్చాల్సిందే సార్. నాకు తెలియదు సార్. తెలియదా? తెలియకపోతే ఇంత కళ పెట్టావా? నిజం నేనెవరో మీకు తెలుసా? నువ్వెవరో నాకు తెలుసా? 2 క్వశ్చన్లు అడుగుతాను, చెప్తా సమాధానం. ఇండియాకి పాకిస్తాన్ మధ్య గొడవ తెలుసా? మరి ఏపీకి మహారాష్ట్రకి కర్ణాటకకి మధ్యలో నీళ్ళ గొడవలు తెలుసా? ఏఐసీకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గొడవ సంగతి తెలుసా? ముంబై సినిమా సార్కి హైదరాబాద్ ఫిల్మ్ ఇండస్ట్రీకి గోవా డ్రగ్ ఇండస్ట్రీకి చెప్పరా? ఈ ఆపండి మాట్లాడు. ఈ స్నేహితుడికి నాకు సంబంధం లేదు. ఆయన గారు మీరేదో పొరపాటు పట్టుకుంటున్నాడు. నేను 10 సంవత్సరాలుగా మందిని కొడుతున్నాను తెలుసా? ఎందుకు కొడుతున్నాను? రాష్ట్ర భవిష్యత్తు సార్. అదే రాష్ట్ర భవిష్యత్తుకి మీరు మందు పట్టడానికి ఏంటంటే మీకు ఆ సమాజంలో మాట్లాడుతున్నారు సార్. తపనతో మాట్లాడుతున్నాను సార్. సార్ దేశం మొత్తంలో మధ్య ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్రనే ముందుంది సార్. అవసరానికి మెడికల్ షాప్ ఉన్నా లేకున్నా సందుకోబడి మందు షాపుల్లో రాష్ట్రం సార్ మరి తెలుసు సార్. రాష్ట్ర జనాభాలో 10 మంది రోజు మందు పడకపోతే సార్ ఈ తెల్లని దేశాన్ని కాపాడాల్సిన రాజకీయ నాయకులు కుంభకోణాలు చేసి స్విట్జర్లాండ్లో కుంభకుంటారు సార్. ఈ దేశాన్ని కాపాడాల్సిన యువత ప్రెసిడెంట్ కంటే బానిసైపోయి మన సంఘాలకి మన ప్రజలకి బానిసలైపోతున్నారు సార్. ఇటువంటి స్థితిలో ఏమవుతుందో మీకు తెలుసా సార్? ఈ సమాజంలో ఆడడానికి లక్షలు తక్కువ సార్. 5 ఏళ్ల వయసులో ఆడుకునే ఆడపిల్లలు 13 ఏళ్ల బాలు అత్యాచారం చేస్తున్నారు సార్. స్కూల్కి వెళ్ళే వయసులో మార్కులు వేయాలంటే బుక్కులు ఇస్తామని ఒకసారి అత్యాచారం చేస్తున్నారు సార్. కాలేజ్కి వెళ్ళే వయసులో ప్రేమిస్తావా యాక్సిడ్ చేయాలంటూ ఒక యువకు అత్యాచారం చేస్తున్నారు సార్. చివరికి ఆర్మీలో కూడా ప్రమోషన్ కావాలి ఈ సమాజంలో ఆడడానికి లక్ష్యంగా కూడా పోయింది సార్. మన పరిస్థితి ఎంత అంటే చివరికి కాలు కాపుకున్న కొంతమంది రాజకీయ నేతలు కూడా తమ రాజభవనాన్ని శృంగార భవనంగా మార్చి ఆడడానికి వస్తువులుగా భావిస్తున్నారు సార్. అటువంటి ఇదే ఆడలో ఈ అడ్డగడ్డి పోయిన తర్వాత ఈ పరిస్థితి పుట్టింది సార్. కాబట్టి సార్ ఈ బిడ్డ తెలుసుకోవాలి సార్. అప్పుడు ఇటువంటి విధాన్ని పాల్పేదా ఇటువంటి వాతావరణి అంత చేయాలి అంటే గంటలు కట్టుకున్న న్యాయ దేవత గంటలు తిప్పి ఆసక్తిగా పరాశక్తిగా మహాశక్తిగా ఉంది. ఈ సంగతి నేను చూస్తాను. మీ బాధ్యత తెలియకుండా ఎవరితో రంగు సాధించి మీ బాధ్యత తెలుసుకునే ఏంటో బిడ్డలు తెలియదు ఎక్కడో చెప్పకపోవడం తీసుకుంటారు దాన్ని ఎక్కడో ఎవరికి తెలియకుండా అది పెట్టాలని నాకు అన్నం పెట్టండి సార్. పిల్లలలో అందరూ పొందుతున్నట్టే అమెరికాలో పెట్టిన వారికి పిల్లలు బాగుందా అంటే వీడి చేత ఈ విధోపరి చేయించింది మీరేనమ్మా. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎస్క్యూజ్ మీ సార్, ఈ దేవాలయం కొంచెం అన్యాయం చేయండి సార్. మీరు ఇంకో పెద్ద హాస్పిటల్కి వెళ్ళి నా చేతి తీశారు మర్చిపోయారా?
పసిబిడ్డని దరిద్రంతో పోతగలి సార్ పుణ్యం పుణ్యం లేదని ఈ పసిబిడ్డ సరళమైన జనంలో అన్యాయానికి వస్తున్న ఈ పసిబిడ్డ ఈ నగజాతి పురుపొచ్చడితే తప్పలేదు సార్ మా సుఖాన్ని కలిసి నేను కూడా తప్పకుండానే గుర్తు కనిపించాలని చూసే మీరని చూస్తే దేవత కూడా తగ్గిస్తుంది ఈ తప్పాపరావు నా శరీరాన్ని నోటికొచ్చిన అమ్మకాలు ఎక్కడ ఇప్పుడు కూడా ఇది పట్టబడ్డా ఏంటని తగ్గించండి ఆత్మహత్య అందుకోలేవా ఎందుకు సార్ పాడమంటారు మా ఇంటి మీద ప్రధానం ఉంది దాన్ని కబ్జా చేస్తాను చదువు చేస్తాను అందులో పెళ్లిపడి వెళ్తాం సార్ వెళ్ళి ఘనంగా వెళ్తాం సార్ అలాగే సార్ ఓకే సార్ ఎమ్మెల్యే గారు మంచిగా మాట్లాడుతున్నాం సార్ పశువాడు పడతామా మీరే చెప్పాలి సార్ ఏంటి నాకు చాలా అవసరమైన పనులు సార్ మీరే కాపాడాలి సారీ కాపాడారు సారీ చేసి నా చేతికి ఇచ్చి గుడిమెట్ల పెట్టినారా 5,000 ఇస్తాను సరేనా ఏమండి ఎమ్మెల్యే ఆరోగ్యం గారు చాలా అనారోగ్యమైన పనులు చేస్తున్నట్టున్నారు చూడు ఓటు వాళ్ళలో ప్రజాప్రతినిధిని ఎమ్మెల్యేని అయినా ఎస్ఐ ఇతను పట్టుకోమని తీసుకొచ్చి తప్పుకుంటూ పడేస్తున్నాడు సార్ అంతే కదా ఎక్కడ గొప్పలేదు సార్ చెప్పాలని ఏం చేద్దాం ఆ పసిబిడ్డని అనారోగ్యం లేదు ఎమ్మెల్యే గారు చాలా బాగా చెప్పారండి చూడండి మీరు చెప్పకపోయినా ఆ పని ఎలాగ తెలుసుకోవాలండి కానీ వీడి చేత ఈ విధానం చేసుకోవాలో తెలుసుకోవాలండి అదే కర్తవ్యం ఎమ్మెల్యే గారు మీరు కొంచెం సహకరిస్తే ఈ పసివాడు తిరిగి పెద్ద మీకే ఓటేస్తారు ఏమంటారు ఏమంటాను అలాగే మరి మరి మీరేమంటారు మాట్లాడు నేను ఆలోచన విషయాల్లో ఇది చాలా అవసరమైన విషయం అండి ఒక్కసారి చూపించండి చూపించండి మాస్టారు ఆ దుర్గ దేవత వెంటనే వస్తుంది మాస్టారు ఎంత చూపించండి అంతా అంతా ఈ పోలికే మాస్టారు ఎమ్మెల్యే వస్తే ఇన్ని పనులు వస్తాయి నా వెంటనే వస్తాయి మా బాగా చెప్పారు ఆ ముక్కు ఆ కళ్ళు రాబోయే పెట్ట నా చూడు పుట్టింది కోనసీమ పెరిగింది రాయసీమ ఏలేని తెలంగాణ ఓటడానికి దండం పెడతా ఓటం చేస్తే అదే దండం పర్వాలేదు ఎక్కడి దగ్గర అక్కడ మరి అంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడకండి అదే ಈಗ ಅಮ್ಮ ಕಟ್ಟುವ ఈ నవజాతకం కుటుంబం దొరికితే అసలు ఈ మహారాజు వీరు ఏదో పెట్టామన్నా నిజాన్ని తెలుసుకోమన్నారు నిజం తెలిసిన ఈ మహారాజు పిలిపితే ఉప్పు పిలిచిందిగా అంత చక్కగా నిన్ను కాపాడుకుంటా
అన్ని డబ్బు పెద్దోళ్ళు ఊర్లు పంచుకుంటే మధ్యలో పని ఎందుకు అలాంటి పక్కనే చెప్పరా అంటే ఇప్పటికన్నా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నిజం చెప్పండి. డాక్టర్ల దగ్గర రోగాలు ఇన్వెస్టిగేషన్లో బయటపడితే మీ పదగా పోతుంది. ప్రతిష్ట అవన్నీ ఎప్పుడో పోయినాయి. లెక్కలు మాత్రమే సంఘంలో నాన్న కలుపుపడి వంశగలు అవన్నీ ప్రశ్న పట్టుకునేది. లెక్కలు మాత్రం వస్తున్నారు అంటే పిల్లలంతా అడవి తెచ్చేవాడు. అక్కడ ఇప్పుడు నా వెనకాలే వేదంగా చూస్తున్నారు. దీనికి అంతటి కారణం ఒక క్లాస్. చెప్పండి మాట్లాడు, చెప్పండి. ఆ క్లాస్ పేరు చెప్పండి. మీకు సహాయంగా నేను చెప్పాలి. మీరే కాదు, నేను నిత్య పూజలు చేసిన సర్వేశ్వరుడు అని చెప్పాను. అది నాకే ఎందుకు ఇలా జపత పాలను నియమ నిశ్శబ్దం చేసేవాడిని. నిత్య గృహంతో వేద పట్టణంతో సదాచార సంపన్నులైన నా గృహం ఎందుకు శ్మశాన వైరాగ్యం సాధిస్తుంది? చెప్పని లెక్క పెట్టండి. నేను ఘడియలు లెక్క పెట్టుకుంటూ అంతిమ ఘడియల కోసం ఎదురుస్తున్నాను. అంతిమ ఘడియల కోసం ఏమంటామో అనే బాధ ఇప్పుడు అవసరమైంది నాకు. ఇప్పుడు అవసరం మీరందరూ ఎందుకు తెలియదు చెప్తారు. ఈ బిడ్డ నా బిడ్డకు పుట్టిన బిడ్డేనయ్యా. నా బిడ్డకు పుట్టిన బిడ్డ వాడి నేను స్వీకరించలేదు. నాకు పెళ్లికెళ్ళి నీకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. పెళ్లికెళ్ళి నీకు ఇద్దరు మాట్లాడు. మీకు జరిగిన అన్యాయానికి మేమందరం బాధపడతామండి. కానీ అన్నం ఈ పట్టిపెట్ట వద్దు కుప్ప పాలు కాకుండా. అందుకే మీరేం భయపడకండి. మన మధ్య గౌరవనీయులైన ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, తప్పకుండా సహాయం చేస్తారు. అవునా సార్, ఇదంతా మన కర్మ. ఏది ఎలా ఉంటే అది జరుగుతుందండి. మన కర్మ అనకండి, నా కర్మ. నా స్వయంకృత అవసరాలు ముగ్గురు పిల్లలు కన్నానే అదే నేను చేసిన మహాపరాధం. మీకేమంటే పదులు మహాలక్ష్మి లాంటి అమ్మాయిల కన్నా వృద్ధాప్యంలో అబ్బాయిల కన్నా అమ్మాయిలే చక్కగా చూసుకుంటారు అంటే కానీ వాళ్ళే నా వంశాన్ని ఇలా అప్రసిద్ధపాటు చేస్తారనుకోండి. ఏమి దిగని నా ఈ పరిస్థితి నన్ను బందీ అయినట్టున్నాయా? బందీ అయినట్టు నాకు జరిగింది కదా, తెలిగిపోయింది. మీరు పదవి ధైర్యం లేదండి. చెప్పాడు కదా, మన మధ్య గౌరవమైన పలుకుబడి సభపతి గల ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆ అబ్బాయి చెప్పండి, ఆయనే తీసుకొచ్చి మీ అమ్మాయిలో పెళ్లి చేస్తారు. ఏమంటారు ఎమ్మెల్యే గారు? అలాగే చూడండి, మీకు ఎప్పుడు నా సహాయం వస్తుంది. మీ ఇద్దరు అమ్మాయిలు ఘనంగా చేస్తారు. ఘనంగా చేస్తారు. అదే మనం మాట్లాడుతుంది మరి ఇష్టమ్మాయి తెలియజేయండి. ఎవరైనా కొత్త కాదు ఆ అమ్మాయి తెలియజేయాలని చెప్పి మోసం చేసి వాళ్ళు బాధపడండి. ఆయన స్థానంలో మీరుంటే ఏం చేస్తారు చెప్పండి.
ఇంతకీ ఉల్లి ఎవరండి? ఉల్లి అంటే ఏంటి? అయినా ఏం ఇచ్చినట్టు యూజర్ కాదండి. ఎవరో తెలుసుకోవాల్సిన ఇప్పుడు మనకు ఉంది సార్. మీరు ప్రజాపతికి ఎలా చేస్తారు సార్? ఈ సంఘంలో ప్రతి రాజకీయ కూడా ఓటు వేసుకున్నా చేస్తారు. అసలు మన దేశంలో ఆడపిల్లని దిగులు ఉందా చెప్పండి. చూడండి, ఒక్క 5 నిమిషాలు ప్లీజ్, ఒక్క 5 నిమిషాలు మీరు ఎమ్మెల్యే అన్న మాట మర్చిపోయి ఒక సగటు ఆడపిల్ల తండ్రిగా ఫీల్ అయ్యి నా సొంత కోఆపరేట్ చేయండి ప్లీజ్. ఏంటి ఏం అడుగుతున్నావు? ఒక కోట్లకు పడగెత్తిన నేను ఈ లెక్కల మాటలుగా పర్లేదండి. చక్రవర్తి గారు ప్రైమ్ మినిస్టర్ ఎమ్మెల్యే అయిపోతారు. మీరు ఒకసారి ఆడపిల్ల తండ్రిగా యాక్ట్ చేయండి. నేను మురళిగా ఉంటాను. ఈ చక్రవర్తి ఎమ్మెల్యే అవుతారా? ఈ లెక్కల మంత్రులు ప్రజాప్రతినిధి కదా, ప్రజలు ఏది కోరుకుంటే సేమ్ కాబట్టి ఒప్పుకుంటాను. నువ్వు ఎమ్మెల్యే, నేను లెక్కలు మాట్లాడు. మరి నువ్వు లేదు చెప్పే కదా మురళి అని చెప్పి కదా. అయితే చూడండి, మన పెద్ద మనుషులు అండి, మనం ప్రజలు పడిన పర్లేదు కానీ ఏమీ తెలియదు ఈ 10 కూడా వరకు ప్రజలు సాగుతా. అదే వాళ్ళు సాగుతాయి. సరే కానీ మీకు తెలుసు కదా, మీరు ఇప్పుడు ఆడపిల్ల తండ్రి. ఏది ఇలా రండి బాబు. మీరు ఆడపిల్ల తండ్రి కాదు, ఎమ్మెల్యే కాదు. ప్లీజ్ మళ్ళీ ఒక్కసారి రండి. బాబు అమ్మాయి గారు వచ్చాను బాబు. మా అమ్మాయి ఎక్కడ పెళ్లి చేసుకున్నాను పిలిస్తే నేనే వచ్చేవాడిని కదా మాట్లాడు. మా అమ్మాయికి 3 నెలలు తొందరగా కూడా పెళ్లి చేస్తాం. రేపు మాట్లాడు. మా నాన్నగారు చాలా మంచివారు. నా మాట ఎప్పుడు కాదు బాబు. మీ నాన్నగారు అక్కడ నుంచి నేర్చుకోమన్నారు కదా, మనం చేసిందే కదా. నేనే మాట్లాడు. నువ్వేం చేసేవా? అన్నం ముందు నా కూతుర్ని మాట్లాడాలని చెప్పి తన ప్రేమించాలని చెప్పి కళ్ళు చేశావు. క్షమించండి మాట్లాడు. పొరపాటు అంతా నా వల్లే జరిగింది. మీ అమ్మాయి చాలా మంచిది. ఆ అమ్మాయి యొక్క వద్దను వారించిన వయసులో వచ్చిన ఆరోగ్యాన్ని ఆపుకోలేక నేనే ఆ పొరపాటు చేశాను. బాబు మా అమ్మాయికి ఇప్పుడు 3 నెలలు నాకు అందరూ పెళ్లి చేసుకుంటాను అని మా నాన్న చెప్పాను కదా, చాలా మంచివాడు. నా మాట ఎప్పుడు కాదు. అక్కడి నుంచి నేను చెప్తాను. చాలా చెప్పండి నుంచి ఉరువుగా ఆడుతున్నావు కదా, ఎమ్మెల్యేగా డైలాగ్ చెప్పాలని చెప్పు. కానీ మీరు నన్ను చూడతాడు కోపం చెప్పు. అంకులు కోపం చూడతాను చెప్పారు కదా అంకులు. ఆ అబ్బాయి చూసాను చెప్పించారు కదా, కానీ నువ్వేం చేస్తావు? ఈ అమ్మాయి తోటి ప్రేమ పాఠాలను తెలిసిందా? అరే కోట్లకు పడగలిసిన నా కొడుకును ఈ అమ్మాయి చదవాలి. ఈ అమ్మాయి కూడా ఈ అమ్మాయి ఎవరగా పూర్ణంగా ఉందేమో ఇచ్చే పని. ఇప్పుడు నేను హోమ్ మినిస్టర్ అమ్మాయితో సంబంధం పెట్టాను. అమ్మాయి అమ్మాయి ఉంటే నాకు ఎలా ఉంటుంది? నాకు నా భవిష్యత్తు నేను ముఖ్యం. ఈ ఊరు మధ్యలో నేను ఎలా ఉంటావు? చేతిలో గొప్పది మొత్తం దగ్గర హాస్పిటల్లో ఎక్కడ పడితే అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా పిక్ పాకెటింగ్ చేసేవాడిని, దొంగతనాలు చేసేవాడిని. దొంగతనాలు చేసేవాడిని. చాలా నేను నేటి రూలింగ్ పార్టీ ఒకటి అపోజిషన్ పార్టీ కార్యకర్తలకు పార్టీ అరే కరెంట్ నోట్ల నుంచి కళ్ళ దాకా, పాస్పోర్ట్ నుంచి పాల్గొన దాకా ఎప్పుడు ఏదైనా హైకమాండ్ చేసేవాడిని. మంత్రులు సొమ్ము ఉండాలి. ఎప్పుడూ తప్పలేదు. నువ్వు అనవసరంగా నా మీద నిందలు అపనిందలు చదువుకోండి పక్కన అంత అంత చదువు కదా ఎవరు నేను నిజాయితీ నిజాయితీ
ఎలక్షన్లో ఓటు కోసం నోటులు సప్లై చేసిన కేసుగా నీకు ఓటైన మాటలు ఓటలు నాటి పొడవులతో మోటుగా మట్టు పెట్టిన పేటగాలు అది ఈ సంస్కృతి గురించి ఈ విద్యార్థి గురించి ఆ పుట్టిన బిడ్డగా ఓనా ప్రజలారా ఇదంతా నమ్మకండి. ఈ పంతులు నన్ను నా కుటుంబాన్ని రోడ్డుపై తీసుకోవడానికి కోసం పథకం నడుస్తున్నాడు, లేని కొన్ని అభినందనలు చేస్తున్నాడు. అంత నిజాయితీ పరుడు ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలో కూడా ఎక్కడా లేదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఈరోజు నా కూతురు విషయంలో మీరు మీ అబ్బాయి ఇద్దరు బీజేపీ బాగుంటారు. నీటి తప్పింది, నెల తప్పింది, నువ్వు నీ కూతురు. ఇప్పుడు నా కొడుకు బంగారు రేపు నాకు కాబోయే ముఖ్యమంత్రి. మొదలంతా గమనిస్తున్నాను పుట్టింది కోరసీమ, పెరిగింది రాయసీమ, ఏదేది తెలంగాణ. చూడు ఆ పద్ధతులు వాళ్ళని ఎవరు చేయలేదు. చూడు నువ్వు అప్రచారికుడు, క్రిమినల్ వాడు. నువ్వు నిజంగా నీ తెలివితో జరిగింది మా చేత నిజం చెప్తాను. సరేనయ్యా, ఓకే. ఈ బిడ్డలు నా మనలో సరేనా? నీకు ఈ విషయం చెప్తాను. నా పద్ధతులు అయితే ముందే, ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్ ఏర్పాటు చేసింది ఆయన కదా. ఇదిగో మీరు సాధారణంగా మాట్లాడుతున్నారు, మాట్లాడలేదు. ఇదిగో నువ్వు చెప్పడే చెప్తున్నా, మీరందరూ ఈ బిడ్డలు నా మనవాళ్ళని నిరూపించినా నేను వాళ్ళు స్వీకరించలేదు. ఎందుకంటే చూస్తూ నా రాజకీయ భవిష్యత్తు నేను మనలో పడలేదు. పైగా మాట్లాడే పెద్ద మనుషుల మీరు పెద్ద మనుషుల మిమ్మల్ని చూస్తే మన రాజకీయం ఏమనుకున్నావు? అందరూ అర్థించుకునేదే రాజకీయం, అందరూ అర్థించుకునేది అందరినీ వర్ణించేదే రాజకీయం. ఈ బిడ్డ కాబట్టి కావాలంటే సంతృప్తి ఇస్తే తీసుకెళ్ళి పెట్టుకుంటారు. నేను ముందే చెప్పాను కదా, నాకు పెళ్లికి వెళ్ళిన ఇస్తారమ్మా ఇస్తారు. ఇంత జరిగిన ఇంకా మీ ఆఖరి మాట ఇంకా కాదు. ఈ ఎవరికి అవసరం లేదు. ఈ పచ్చిమాకుడు ఆ కలిగే తీసుకోమని మంచి పిలుపులోనే మాతృస్తుందాది ఉందిరా అమ్మంటే దైవమురా ఆ పిలుపులోనే మాతృస్తుందాది ఉందిరా నవమాసాల పేరు బంధము జన్మ జన్మల రుణాను బంధము నవమాసాల పేరు బంధము జన్మ జన్మల రుణాను బంధము తల్లి బిడ్డను వేరు చేయుట అమానుషము అనైతికం అరాచకం మహాపాతకం అరాచకం మహాపాతకం. ఇదేంటో పట్టాలా వెళ్ళరా పట్రా
నువ్వు అర్థం చేసుకో. పెళ్లి కాకుండా పిల్లలు ఈ సమాజం ఒప్పుకోదమ్మా. నేను కుటుంబం పిల్లలంతా కలిసిపోతుంది. పాము పడగడానికి సమాజం ఆలోచన పరపీడనకు కలగదు. నేను నా బిడ్డను పోషించుకోగలను. నాకెప్పుడు సహాయం అవుతుంది. పాము తీర్చైనా వెళ్తున్నాను. ఈ రోజుతో మీకు ఎందుకు మాట్లాడుకోవాలి? అడవిలో పుట్టిన దూరం వారికి పుట్టిన బిడ్డలు కాపాడుకుంటాయి. మీరేం చేశారు కదా? అంతకంటే తీవ్రంగా నిశ్శబ్దంగా ఈ బిడ్డ కుప్పటట్టుగా విడిచేయాలనుకున్నారు. స్వతంత్రంగా బ్రతుకోవాలంటే కుదరబోతున్నావు. నా కొడుకు కోరి వచ్చావో ఇప్పటికే ఆ బిడ్డను అనారోగ్యం సంబంధం చేస్తారు. మీకు పుట్టిన రాజకీయ కథలంలో నా మురళిని పావులా వాడుతున్నావు. ధనగర్వంలో విమర్శిస్తున్నావు. అధికారం చేతిలో ఉంది కదా అని ఈ పసిపిల్లలను చంపాలంటున్నావు. మా ప్రేమ నిజమైంది కాబట్టి నా బిడ్డ నాకు దక్కాలి. ఆ ప్రేమే నేను నీ కొడుకు మురళిని పడడానికి చేరుస్తుంది. ఆత్మవిశ్వాసం అదే ప్రేమకున్న ఆయుధం. ఆ ఆయుధం ముందు ఎవరైనా సఫలు చేస్తుంది. అంగబలాన్ని అడ్డబలాన్ని ప్రేమించే నీకే తెలుస్తుంది ప్రేమకున్న శక్తి ఏమిటో. ఇంతవరకు నాకు ఎవరు శత్రువు లేదు. కానీ ఈ రోజు నుంచి నువ్వే నా శత్రువు. ఆ రోజు వచ్చావా నీ అంత చూస్తాను. నీ ధైర్యం వ్యవహారం పిల్లినైనా నాలుగు గోడలు మధ్యపెట్టి కొడితే పుల్లాలు చూపిస్తావు, నువ్వు నిలిపిస్తావు తల్లి. తల్లి ఇలా తిరగబట్టే ఈ లోకంలో ఇటువంటి రాష్ట్రంలో అదొక స్థానంగా ఉండదమ్మా. ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ ఈ పెద్ద మంది ఆ పదాన్ని అనే మార్చేసి మోరల్ జస్ట్ ఆడిమంగా మిగిలిపోయారు. ఆటలే వెళ్ళబడేది. కానీ ఈ జనాలయంలో ఈ మానవ మృగాలు తమ పదవుల కోసం పరుగుల కోసం అమాయకులు అనుక్షణం వేగాలుగా ఉన్నారు. చూడు ఎవరు ఏమనుకున్నా సరే ఈ తల్లి భారత్కి నా అండదండ చెప్పుడు ఉంటుంది. అలనాడు సంతృప్తి చేతిలో కృష్ణ తప్పించుకోలేము కానీ ఈ ఇద్దరు నా చేతిలో ఇలా కట్టుబడతారు. పని ఉన్న రాజంగానే ఆ పిల్లవాడిని కలిగించారు. ఏదాన్ని కాటి నా ఉద్యోగం ఉంటే నువ్వు కాటి పెడతావా? కొడుకున్నా ఇచ్చేస్తే
నా ప్రేమను కలుగుతుంది అక్షరాల్లో సంపాదించిన కోట్లు నిన్ను సుఖపెట్టుకున్నా మరి అంత బాబుని మార్కెట్ లేదా అందుకే అందుకే ఈ పదవి కావాలని నేనే ఆత్మహత్య చేస్తాను. ఈ పార్టీ మాత్రం ఎప్పుడు కూడా నేను నన్ను ఇంటికి రావు. నాన్న మా బతుకు మమ్మల్ని బతకనివ్వు. ఈ చదువు ముందే ఉండి ఉంటే ఈ పద్ధతి బతుకు ఈ పద్ధతి వరకు వచ్చేది కాదమ్మా. సమయానికి నువ్వే రాకపోతే నా కొడుకు నా బాధ్యత దగ్గర క్షమించండి సార్. ఆవేశంలో ఏమి తెలియక అలా చేశారు. పెళ్లి చేస్తారని కూడా మీరు నాకు మాట ఇచ్చారు. అలాగే ఈ దగ్గర ప్రజాపతి కదా అలాగే ముఖాలు వాటి వచ్చాయి కానీ పదవులు వాటి వస్తున్నాయి. అసలు తల్లి పెళ్లి కాకుండా తల్లి కావడం అనేది మన సాంప్రదాయమే కాదు.